హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో గోల్డ్ గురించి ఎప్పుడు వీడియో పెట్టినా సరే గోల్డ్ కాయిన్స్ కొంటే బెస్టా, లేదంటే గోల్డ్ బిస్కెట్ ముక్కలు కొంటే బెస్టా, అలానే 22 బెస్టా 24 బెస్టా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారండి. ఇవాల్టి వీడియోలో గోల్డ్ కాయిన్స్ బెస్టా లేదా గోల్డ్ బిస్కెట్ బెస్టా అనేది ఒకసారి చూద్దామండి. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇకైతే మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి. గోల్డ్ కొనుక్కునేటప్పుడు కొంతమంది గోల్డ్ వస్తువుల రూపంలో కొనుక్కుంటూ ఉంటారు, ఇంకొంతమంది కాయిన్స్ రూపంలో కొనుక్కుంటూ ఉంటారు, మరికొంతమంది గోల్డ్ బిస్కెట్ ముక్కల రూపంలో కానీ గోల్డ్ చిన్న సైజు లేదా పెద్ద సైజు బిస్కెట్ల రూపంలో కానీ కొనుక్కుంటూ ఉంటారు కదా. అది ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు చక్కగా గోల్డ్ అనేది కొనుక్కుంటూ ఉంటారు. ఇంట్లో ఉండి డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అని చెప్పేసి అనుకునేవారు గోల్డ్ కాయిన్స్ రూపంలో చిన్న చిన్న కాయిన్స్ కూడా దొరుకుతాయి కాబట్టి గోల్డ్ కాయిన్స్ రూపంలో ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటారు. లేదు ఆర్నమెంట్ ఒక వస్తువు చేయించుకోవాలి అనుకున్నప్పుడు గోల్డ్ బిస్కెట్ కొనుక్కుంటూ ఉంటారు, లేదా గోల్డ్ బిస్కెట్ ముక్కల రూపంలో కూడా కొనుక్కుంటూ ఉంటారు. ఇది ఎవరిష్టం వాళ్ళది కదా అండి. ఇప్పుడు మా ఇంట్లోనే చూడండి, నేను అమ్మమ్మ ఎక్కువగా గోల్డ్ బిస్కెట్ ముక్కలు కొనడానికి ఇష్టపడుతూ ఉంటాము. మా వదిన ఉందంటే ఎక్కువగా గోల్డ్ వస్తువులు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటుంది. చిన్నదో పెద్దదో వస్తువు తీసుకుంటే పిల్లలైనా పెట్టుకుంటారు, నేనైనా పెట్టుకుంటాను అని చెప్పేసి వదిన అయితే గోల్డ్ వస్తువు రూపంలో తీసుకోవడానికి ఇష్టపడుతుందండి. ఇక మా చెల్లి కానీ మా అక్క కానీ ఉన్నారంటే ప్రతీ నెల ఒక 5 లేదా 6 వేలు పోగు పడితే 1 గ్రాము కాయిన్ కూడా కొనుక్కుంటూ ఉంటారనమాట. లేదా 2-3 నెలలకు ఒకసారి 1 గ్రాము కాయిన్ కానీ 2 గ్రాముల కాయిన్ కానీ కొనుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ ఇంకొక నెల కనుక ఆ మనీని అలాగే ఉంచేస్తే ఏదో ఖర్చుకి ఖర్చు అయిపోతుంది అని చెప్పేసి. ఇలా ఒక ఇంట్లోనే మనకి భిన్న అభిప్రాయాలు ఉన్నప్పుడు గోల్డ్ కొనే విషయంలో చాలామందికి చాలా రకాల అభిప్రాయాలే ఉంటాయండి. కానీ ఎక్కువగా ఈ మధ్యకాలం గోల్డ్ కాయిన్స్ కొంటే బెస్టా లేదా గోల్డ్ బిస్కెట్ కొంటే బెస్టా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదండి. నాకు తెలిసినవి ఒక 8 టిప్స్ అయితే మీ అందరికీ షేర్ చేస్తాను. దాన్ని బట్టి గోల్డ్ కాయిన్ కొంటే బెస్టా లేదా బిస్కెట్ కొంటే బెస్టా అనేది మీరే ఆలోచించుకుని ఏది కొనుక్కుంటే బాగుంటుందో అదే కొనుక్కోవచ్చండి. దీనిని మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం నేను ఒక చిన్న పట్టిక రూపంలో అయితే రాస్తున్నానండి. ఒకవైపు వచ్చేసి గోల్డ్ కాయిన్స్ బెస్ట్ అని, రెండో వైపు వచ్చేసి గోల్డ్ బిస్కెట్లు బెస్ట్ అని రాశానండి. నాకు తెలిసి ఒక 8 పాయింట్స్ రూపంలో రాశానండి. అవి ఒకసారి విని లేదా చూసి మీకు ఏది నచ్చితే, మీకు ఏది అవైలబిలిటీగా ఉంటే దానినైతే కొనుక్కోవచ్చు. అలానే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అడిగిన వారందరికీ కూడా ఒక చిన్న క్లారిటీ వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి గోల్డ్ కాయిన్స్ అనేవి 22K కింద దొరుకుతాయి, 24K కింద కూడా దొరుకుతాయి అండి. ఇక్కడ దొరకడం అంటే కొనుక్కోవచ్చు అనమాట. మళ్ళీ కామెంట్స్లో ఎక్కడ దొరుకుతాయండి అని చెప్పేసి అనకండి. 22 క్యారెట్లోనూ గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు, 24 క్యారెట్లో కూడా గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చండి. అదే గోల్డ్ బిస్కెట్ ముక్క విషయానికి వస్తే ఓన్లీ 24 క్యారెట్లో మాత్రమే ఉంటుంది. నాకు తెలుసండి, మరి 22 ఉంటుందో ఉండదో నాకు తెలియదు. నేను ఎక్కువ గోల్డ్ బిస్కెట్ ముక్కలు తీసుకున్నప్పుడు 24 క్యారెట్స్లోనే తీసుకున్నాను. ఇక రెండో పాయింట్ విషయానికి వచ్చేస్తే గోల్డ్ కాయిన్స్ కొన్ని షాప్స్లో మిల్లీగ్రామ్స్లో కూడా దొరుకుతున్నాయి అంటండి. నేనైతే ఎప్పుడు తీసుకోలేదు, విన్నాను. మనకి శ్రీగారు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేశారండి, జిఆర్టీలో అయితే మిల్లీగ్రామ్స్లో కూడా గోల్డ్ కాయిన్స్ దొరుకుతున్నాయి అని చెప్పేసి. మిల్లీగ్రామ్స్లో కూడా గోల్డ్ కాయిన్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఒకసారి జిఆర్టీకి వెళ్ళి చెక్ చేయండి. అదే గోల్డ్ బిస్కెట్ అనుకోండి, ఇంచుమించు తక్కువలో తక్కువ 4 గ్రాముల నుండి 5 గ్రాములు అయితేనే మనకి గోల్డ్ బిస్కెట్ ముక్క అనేది కట్ చేసి ఇస్తారు. అంతకన్నా తక్కువ కూడా కట్ చేస్తారండి. కానీ
ఎక్కువగా 4 నుంచి 5 గ్రాముల పైన అయితేనే గోల్డ్ బిస్కెట్ ముక్క అనేది కట్ చేసి ఇస్తారనమాట. ఇక మూడో పాయింట్ వచ్చేసి గోల్డ్ కాయిన్స్ ప్యూరిటీని బట్టి ఏ షాపులోనైనా సరే ఆ కాయిన్ ప్యూరిటీని బట్టి ఆ కాయిన్ ఇచ్చేసి మనం జ్యువెలరీ కింద కూడా మార్చుకోవచ్చు అనమాట. లేదు ఆ కాయిన్కి రేటు కట్టి అమ్మేస్తాము అన్నా సరే ఆ ప్యూరిటీని బట్టి ఆ కాయిన్కి ఒక రేట్ అయితే కడతారండి. దాన్ని బట్టే మనకి మనీ అనేది ఇస్తారు. అంటే కాయిన్ ప్యూరిటీ అనేది మనం కొనేటప్పుడే చెక్ చేసుకుంటే మనం అమ్మేటప్పుడు కానీ లేదా గోల్డ్ జ్యువెలరీ తీసుకునేటప్పుడు కానీ అంత ఇబ్బంది ఉండదండి. ఇక బిస్కెట్ విషయానికి వస్తే ఇది కూడా సేమ్ అండి. బిస్కెట్ ముక్క ప్యూరిటీని బట్టి ఏ షాపులోనైనా సరే తీసుకుంటారు. దీనికి కూడా ప్యూరిటీని అయితే చెక్ చేస్తారు. ఇక 4వ పాయింట్ విషయానికి వచ్చేస్తే గోల్డ్ కాయిన్స్ ఇచ్చి జ్యువెలరీ తీసుకోవచ్చా అని అడుగుతున్నారండి. తీసుకోవచ్చు. అలానే గోల్డ్ బిస్కెట్ ముక్క ఇచ్చి కూడా జ్యువెలరీని తీసుకోవచ్చు. కాకపోతే ప్యూరిటీ అనేది చెక్ చేస్తారు. ఇక్కడ మాత్రం గోల్డ్ ముక్క తీసుకునేటప్పుడు మధ్య భాగంలో అంటే గోల్డ్కి మధ్య భాగంలో 916 అని 999 అని 99.8 అని ఇట్లా ఉంటాయి కదా. ఆ మధ్య భాగంలో మీకు కనుక వీలుంటే ఆ మధ్య భాగంలో ఉన్న ముక్కను కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇక 5వ పాయింట్ విషయానికి వచ్చేస్తే కాయిన్స్కి అయితే హాల్ మార్క్ ఉంటుంది. అలానే 916 కాదా అనేది ఉంటుంది. బిఎస్ హాల్ మార్క్ కంపల్సరీ ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాము. అదే బిస్కెట్కి ప్యూరిటీ అయితే మాత్రం మనం చెక్ చేసుకోవాలండి. ఆల్రెడీ చెప్పాను కదా, గోల్డ్ బిస్కెట్ ముక్క మధ్య భాగంలోది తీసుకోవడానికి ట్రై చేస్తే ప్యూరిటీ అనేది మనకి చెక్ చేయనవసరం లేకుండానే తెలుస్తుంది. ఎందుకంటే దాని మీద 916 అని 999.9 అని 999.8 అని ఇలా ఉంటుంది కదా. దాన్ని బట్టి ప్యూరిటీ అనేది మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది. లేదా ప్యూరిటీ చెక్ చేసే మిషన్లు చాలానే ఉన్నాయి కాబట్టి అలా కూడా చెక్ చేసుకోవచ్చు. గోల్డ్ కాయిన్స్ ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. 1 గ్రాము నుంచి ఆల్మోస్ట్ 8 గ్రామ్స్ 12 గ్రామ్స్ 50 గ్రామ్స్ వరకు కూడా గోల్డ్ కాయిన్స్ అనేవి మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. అదే గోల్డ్ బిస్కెట్లు అయితే మాత్రం చిన్న చిన్న ముక్కలు అయితే ఆన్లైన్లో దొరకవండి. ఏమన్నా పెద్ద బిస్కెట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ఆన్లైన్లో ట్రై చేయొచ్చు. ఆన్లైన్లో గోల్డ్ తీసుకోవడం ఏదైనా రిస్క్ ఏమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుందండి. ఎవరి అభిప్రాయం వాళ్ళది. అంటే నేను ఎప్పుడు తీసుకోక నాకు అలా అనిపిస్తూ ఉంటుందేమో. ఇక 7వ పాయింట్ విషయానికి వచ్చేస్తే కాయిన్స్కి VA 2% నుండి స్టార్ట్ అవుతుందండి. GST 3% ఉంటుంది. బిస్కెట్ ముక్కకైతే VA ఉండదండి. GST 3% అయితే ఉంటుంది. కాయిన్స్ని కనుక మనం ఏదైనా గోల్డ్ వస్తువు చేయించినప్పుడు మళ్ళీ తరుగు మజూరీ అంటే మళ్ళీ VA పడుతుందండి. మనం ముందు కాయిన్ కొనేటప్పుడు 2% VA కట్టాము. అలానే కాయిన్ని మనం జ్యువెలరీ కింద చేయించినప్పుడు కూడా తరుగు మజూరీ అనేది పడుతుంది. అదే మనం బిస్కెట్లోకి వస్తే మనం ముందు VA కట్టలేదండి. అంటే బిస్కెట్ ముక్కకు VA ఉండదు కాబట్టి చేయించినప్పుడు ఓన్లీ తరుగు మజూరీ మాత్రమే పడుతుందన్నమాట. అలానే కాయిన్స్ కనుక అమ్మితే దాని VA GST మనకి తిరిగి రాదండి. ఓన్లీ గోల్డ్ ప్యూరిటీ బట్టి దాని రేటు కట్టి మనకైతే మనీ అనేది ఇస్తారు. అలానే కొన్ని బ్యాంక్స్లో కాయిన్స్ తాకట్టు పెట్టుకోవచ్చు అంటున్నారండి. అది ఎంతవరకు అనేది నాకైతే తెలియదండి. ఎందుకంటే నాకు తెలిసిన బ్యాంక్స్లో అయితే కాయిన్స్ని ఎప్పుడూ తాకట్టు పెట్టుకోలేదండి. కాయిన్స్ కానీ బిస్కెట్ ముక్కలు కానీ తాకట్టు అయితే ఎప్పుడూ పెట్టుకోలేదు. ఆ ముక్కలను కానీ ఆ కాయిన్స్ని కానీ కరిగించి ఒక చిన్న రింగ్ కింద మార్చి లేదా ఒక చుట్ట కింద చుట్టి దానిని మాత్రమే బ్యాంకులో అయితే పెట్టుకున్నారు. డైరెక్ట్గా కాయిన్స్ కానీ బిస్కెట్ ముక్కలు కానీ బ్యాంకులో తాకట్టు అయితే పెట్టుకోరనే అనుకుంటున్నానండి. కానీ కొన్ని బ్యాంక్స్లో పెట్టుకోవచ్చు అనేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారండి. ఒకసారి చెక్ చేయండి. మేము 4 ఏళ్ల క్రితం బ్యాంకులో ఇలానే బిస్కెట్ ముక్కలు కానీ కాయిన్స్ కానీ పెడదాము అని చెప్పేసి అనుకుంటే ఒక చుట్ట కింద ఒక చుట్టించి అప్పుడు బ్యాంకులో లోన్కి అయితే వాళ్ళు తీసుకున్నారండి. అంటే తాకట్టు అయితే వాళ్ళు పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఏమైనా అంటే కాయిన్స్ కానీ బంగారం కడ్డీలు కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుని తాకట్టు పెట్టుకుని లోన్ ఏమైనా ఇస్తున్నారా అనేది నాకు అంత ఐడియా అయితే లేదండి. మేము తీసుకున్నప్పుడు అయితే మాత్రం ఒక చుట్ట కింద చుట్టే బ్యాంకులో అయితే పెట్టుకున్నారు తాకట్టు. కానీ ఇప్పుడు కొన్ని బ్యాంక్స్లో కాయిన్స్ని కూడా తాకట్టు పెట్టుకుంటున్నారు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో నాకు మన వాళ్ళే తెలియజేస్తున్నారు. ఎవరికైనా అవసరం ఉంది అంటే ఒకసారి చెక్ చేయండి. మరి కాయిన్స్ కొనడం బెస్టా లేదంటే గోల్డ్ బిస్కెట్ ముక్కలు కొనడం బెస్టా అనేది నాకు తెలిసినటువంటి 8 పాయింట్లని కూడా మీ అందరికీ షేర్ చేశానండి. దీన్ని బట్టి ఏది బెస్ట్ అనేది మీరే
ఆలోచించుకుని మీ అవైలబిలిటీని బట్టి చక్కగా తీసుకోవచ్చండి. మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.